హలో వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో శ్రీజ అండ్ భరణి గారికి వీరిద్దరిలో ఎవరు ఈ హౌస్లో ఉండే అర్హత ఉందో అని వాళ్ళకి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో భాగంగా ఆడుతుండగా భరణి గారు ఒకసారిగా పవన్ ఇట్లా ఊపుతో వచ్చి భరణి గారిని స్విమ్మింగ్ పూల్లో ఇద్దరు పడ్డారు. ఆ పడిన సమయంలో భరణి గారికి ఎక్కడనో ఇక్కడ లంగ్స్లో ప్రాబ్లం, గాలి పీల్చుకునేదానికి కొంచెం పెయిన్గా ఉంది అంటే డాక్టర్ని కన్సర్న్ అయ్యారు. ఈ కన్సర్న్ అయిన చెకప్కి లోపలికి తీసుకుని వెళ్ళారు. ఇంతలోకి పెయిన్ కిల్లర్ వేశారు. కొంతసేపు రెస్ట్ తీసుకున్నారు. కొంతసేపు బెడ్ మీద రెస్ట్ తీసుకుంటే ఇంతలో వీళ్ళు విన్ కాలేదని శ్రీజ డాడీకి నాన్నకి హెల్త్ బాగాలేదని వీళ్ళు మాధురి గారితో ఫైట్ చేసుకుంటున్నారు. ఇట్లా అయిపోయింది కదా, మాధురి గారే కదా ఈ ఫైనల్ తీర్పు ఇచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది. సో శ్రీజకి తనుజాకి కొంచెము బాధగా ఉన్నింది. సో ఇట్లా నడుస్తుండగా భరణి గారికి డాక్టర్ వచ్చి చెకప్ చేయంగా పడుకొని లేసేటప్పుడు కొంచెం పెయిన్ ఉంది సార్ అని డాక్టర్కి భరణి గారు చెప్పగా డాక్టర్ గారు ఏం చెప్పారంటే మనం బయటికి వెళ్ళి ఎక్స్రే తీపించుకోవాలి అని చెప్పారు. ఎక్స్రే తీపించుకునేదానికి ఇంకా బయటికి వెళ్ళాలి కాబట్టి భరణి గారు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి హాస్పిటల్కి ఇవన్నీ బయటే చెకప్ చేపించుకొని పక్క రోజు మార్నింగ్ బిగ్ బాస్ హౌస్కి వచ్చినట్టు సమాచారం. మనం నిన్న నైట్ జరిగిన లైవ్లో కూడా చూసాం. భరణి గారు వచ్చినట్టు హౌస్ మేట్స్ అందరూ చాలా ఆనందంగా వెళ్ళేటప్పుడు హౌస్ మేట్స్ అందరూ చాలా బాధగా ఉన్నారు. తనుజ, దివ్య వీళ్ళందరూ ఇంకా మిగిలిన హౌస్ మేట్స్ అందరూ ఈ గేమ్ వల్ల భరణి గారికి ప్రాబ్లం అయిపోయింది, హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆయన రీఎంట్రీ ఇప్పుడే 2 డేస్లోనే రీఎంట్రీ ఇచ్చే మళ్ళీ అప్పుడే బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆయిషా బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. మళ్ళీ భరణి గారికి కూడా ప్రాబ్లం ఇష్యూ ఎక్కువ అయ్యి మళ్ళీ రాకుండా ఉంటారేమో అనే విధిగా హౌస్ మేట్స్ అందరూ చాలా బాధగా ఉన్నారు. శ్రీజ కూడా మీరు మళ్ళీ జాగ్రత్తగా ఆరోగ్యం బాగుండి హౌస్లోకి వచ్చి మళ్ళీ గేమ్ ఆడాలని కోరుకుంటున్నాను భరణి గారు అని శ్రీజ చెప్తుంది. ఇమాన్యువల్ కూడా చాలా ఎమోషనల్ అయ్యి బయటికి పంపిస్తారు, జాగ్రత్త అన్న అని బయటికి పంపిస్తారు. నెక్స్ట్ పక్క రోజు మళ్ళీ భరణి గారు మార్నింగే వచ్చేస్తారు. భరణి గారు వస్తున్నారని హింట్లు రాగా వీళ్ళు శ్రీజ, తనూజ, దివ్య వీళ్ళందరూ గేట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. నాన్న ఇక్కడనే ఉన్నావా, నాన్న వస్తున్నావా అని అన్నట్టు మాట్లాడుతున్నారు. కావాలనే బిగ్ బాస్ డోర్సు లేటుగా ఓపెన్ చేయడానికని లేటుగా ఓపెన్ చేశారు. ఈ ఓపెన్ చేసినప్పటికీ ఒక 5 మినిట్స్ లేట్ అయిన తర్వాత ఓపెన్ చేసి భరణి గారు లోపలికి రాగా వీళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ వెళ్ళి భరణి గారిని హత్తుకొని డాడీ నాన్న వచ్చేసావా నాన్న అని తనుజ, దివ్య వీళ్ళందరూ మిగిలిన హౌస్ మేట్స్ అందరూ భరణి గారిని పరామర్శించగా ఇమాన్యువల్ ఏమైందన్నా, ఎలా ఉందంట, ఏం చెప్పారు డాక్టర్ అని ఇమాన్యువల్, సుమన్ వీళ్ళందరూ అడగగా భరణి గారు ఓకే బాగుంది, కాకపోతే 2 డేస్ రెస్ట్ తీసుకోవాలి, కొంచెము దెబ్బ తగిలింది లోపల, సో టాబ్లెట్స్ ఇవన్నీ ఇచ్చారు, సో 2 డేస్ రెస్ట్ తీసుకోమన్నారు అని చెప్పారు. నెక్స్ట్ ఈ గేమ్ ఇంతటితో ఆపేశారు బిగ్ బాస్. ఆ గేమ్ వల్ల దెబ్బ తగులుతుంది, ఇమాన్యువల్కి కూడా కొంచెం చిన్న ఇంజ్యూరీ జరిగింది, సో భరణి గారికి కూడా పెద్ద ఇంజ్యూరీ జరిగింది. సో దానివల్ల హౌస్మేట్స్ని కన్సర్న్ చేసి బిగ్ బాస్ ఈ గేమ్ని తీసేసి వేరే టాస్క్ ఇచ్చారు. సో ఈ గేమ్లో భరణి గారు అర్హులా లేకపోతే శ్రీజ అర్హురాలా బిగ్ బాస్లో ఉండడానికి అనేది నెక్స్ట్ టాస్క్ ఎలా ఆడతారు దాన్ని బట్టి
భరణి గారు బిగ్ బాస్ హౌస్లో ఉంటారా, లేకపోతే శ్రీజ దమ్ము ఉంటుందా అనేది చూడాలి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆదిరే.